హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ బై యూజింగ్ యాడ్వర్బ్ ఆర్ యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే ఈ యాడ్వర్బ్ను కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ను కానీ ఉపయోగించి రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సెంటెన్స్గా ఏ విధంగా కంబైన్ చేయాలి, ఏ విధంగా సింథసిస్ చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్వర్బ్ అంటే మనం ఆల్రెడీ యాడ్వర్బ్ గురించి, యాడ్వర్బ్ ఫ్రేజ్ గురించి గతంలో చాలా వీడియోలు చేసుకుని ఉన్నాము. మీకు డిస్క్రిప్షన్లో కానీ, పైన ఉన్న ఐ కార్డ్స్లో కానీ, ఎండ్ కార్డ్స్లో కానీ మీకు ఆ వీడియోల యొక్క లింకులు పెడతాను, మీరు చూడొచ్చు. అది చూస్తే ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. యాడ్వర్బ్ అంటే ఏంటోటి, నెక్స్ట్ యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే ఏంటో. వెర్బని వేరుని ప్రశ్నించిన, వెర్బని వెన్నని ప్రశ్నించిన, వెర్బని హౌని ప్రశ్నించిన వచ్చే ఆన్సర్లే యాడ్వర్బ్ కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ కానీ అవుతుందన్నమాట. వెర్బని వేర్, వెన్, హౌ అని ప్రశ్నిస్తే వచ్చిన ఆన్సర్సే మనకి యాడ్వర్బ్ కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ కానీ అవుతాయని మన గతంలో కూడా చెప్పడం జరిగింది. అసలు యాడ్వర్బ్ అంటే ఏంటంటే సింగిల్ వర్డ్. మరి యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్ యాజ్ అన్ యాడ్వర్బ్ అంటే సింగిల్ వర్డ్ కాకుండా మరో కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే రెండు వర్డ్స్ కలిపి ఉంటాయి అన్నమాట. 2 లేదా 3 వర్డ్స్ కలిపి ఉంటాయి. అలాంటి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి అది కూడా యాడ్వర్బ్ లాగే పనిచేస్తుంది. దాన్ని ఏమంటామంటే యాడ్వర్బల్ ఫ్రేజ్. యాడ్వర్బ్ అంటే ఓన్లీ సింగిల్ వర్డ్. ఓకేనా? సో యాడ్వర్బల్ ఫ్రేజ్ కూడా యాడ్వర్బే, నెక్స్ట్ యాడ్వర్బ్ కూడా యాడ్వర్బల్ ఫ్రేజే. ఇంతకుముందు చెప్పాను, యాడ్వర్బులు కూడా యాడ్వర్బల్ ఫ్రేజ్లు అవుతాయి. ఓకేనా? ఈ యాడ్వర్బల్ ఫ్రేజ్లు కూడా యాడ్వర్బ్ లాగే పనిచేస్తాయి. సో రెండు ఒకటే, కాకపోతే ఒకటి సింగిల్ వర్డ్, ఒకటి 2-3 వర్డ్స్ కలిసి ఏర్పడుతుంది యాడ్వర్బల్ ఫ్రేజ్ అనేది. ఉదాహరణ చూద్దాం. అంటే ముందు యాడ్వర్బ్ ఫ్రేజ్ గురించి ఒకసారి మీకు గుర్తు చేస్తాను, గతంలో చెప్పిన టాపిక్ని. హీ విల్ టేక్ లంచ్ అట్ 8 PM. హీ విల్ టేక్ లంచ్ అట్ 8 PM అంటే ఇక్కడ అతను లంచ్ 8 PMకి తీసుకుంటాడు. హీ విల్ టేక్ లంచ్ కదా. హౌ ఎప్పుడు తీసుకుంటాడు లంచ్ని? అట్ 8 PM. హౌ అని ప్రశ్నిస్తే వచ్చింది కాబట్టి ఆన్సరు ఇదేమవుద్దంటే ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్. అట్ ప్లస్ 8 PM 2 వర్డ్స్ కలిసి ఉన్నాయి, యాడ్వర్బల్ ఫ్రేజ్. మోహన్ టీచర్స్ ఇంగ్లీష్ అమేజింగ్లీ వెల్. మోహన్ టీచర్స్ ఇంగ్లీష్ అమేజింగ్లీ వెల్, చాలా బాగా టీచ్ చేశాడు ఇంగ్లీష్ని. మోహన్ టీచర్స్ హౌ ఎలా బోధించాడు? అమేజింగ్లీ వెల్. ఇది కూడా హౌ. సారీ, ఇది ఎక్కడ? వెన్. ఇదేంటంటే వెన్. వీ విల్ టేక్ లంచ్ అట్ 8 PM అంటే లంచ్ ఎప్పుడు తీసుకుంటాడు? వెన్, 8 గంటలకి అట్ 8 PM. వెన్ అని ప్రశ్నిస్తే వచ్చిన ఆన్సర్ కాబట్టి ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుంది. మోహన్ టీచర్స్ ఇంగ్లీష్ హౌ అని ప్రశ్నిస్తే అమేజింగ్లీ వెల్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా యాడ్వర్బల్ ఫ్రేజ్. యాడ్వర్బల్ ఫ్రేజ్లు కూడా యాడ్వర్బల్గా పనిచేస్తాయి. ఐ ప్లే విత్ మై కిడ్స్ ఇన్ ద గార్డెన్. ఐ ప్లే విత్ మై కిడ్స్ ఇన్ ద గార్డెన్. ఐ ప్లే వేర్, ఎక్కడ ఆడుతున్నాం? నేను ఎక్కడ ఆడానంటే ఇన్ ద గార్డెన్. పిల్లలతో ఎక్కడ ఆడాను? ఇన్ ద గార్డెన్. సో వేర్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది కూడా యాడ్వర్బల్ ఫ్రేజ్. ఓకేనా? నెక్స్ట్ అండి, గీత లివ్స్ హియర్. గీత లివ్స్ హియర్, ఇక్కడ నివసిస్తుంది. గీత లివ్స్ వేర్? హియర్. గీత లివ్స్ వేర్, ఇది కూడా వేర్ అని ప్రశ్నిస్తే వచ్చింది. అయితే సింగిల్ వర్డ్ కాబట్టి ఇది యాడ్వర్బ్. దీన్ని యాడ్వర్బ్ ఫ్రేజ్ అనొచ్చు, యాడ్వర్బ్ అనొచ్చు. మోహన్ ఈజ్ టీచింగ్ నౌ. మోహన్ ఈజ్ టాకింగ్ నౌ. మోహన్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మోహన్ ఈజ్ టాకింగ్ వెన్, ఎప్పుడు మాట్లాడుతున్నాడు? నౌ, ఇప్పుడు. నౌ అని వెన్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది యాడ్వర్బ్. దే రన్ ఫాస్ట్. దే రన్ ఫాస్ట్. దే రన్ హౌ, వాళ్ళు ఎలా పరిగెట్టారు? ఫాస్ట్. హౌ అని ప్రశ్నిస్తే ఇది వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇది ఏంటవుద్దండి? యాడ్వర్బ్. ఇవి సింగిల్ వర్డ్స్ కాబట్టి యాడ్వర్బ్ అన్నాము, మిగతా ఇవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కాబట్టి యాడ్వర్బల్ ఫ్రేజ్ అన్నాం. కానీ రెండు కూడా ఒకటే. వెర్బ్ని వెన్ అని కానీ హౌ అని కానీ వేరని కానీ ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్లే యాడ్వర్బ్ కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ కానీ. ఇది జస్ట్ మీకు అంతకుముందు గతంలో యాడ్వర్బ్ గురించి, యాడ్వర్బల్ ఫ్రేజ్ గురించి చెప్పినప్పుడు మీకు వివరించాను, ఒకసారి మీకు గుర్తు చేయడానికి ఇది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము రెండు సింపుల్ సెంటెన్స్లని ఒకే సింపుల్ సెంటెన్స్గా యాడ్వర్బ్ని కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ని కానీ ఉపయోగించి జాయిన్ చేయడం గురించి నేర్చుకున్న ముందు ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే సెంటెన్స్లో మనకి
యాడ్వర్బ్ కనిపించినా యాడ్వర్బల్ ఫ్రేజ్ కనిపించినా ఏది కనిపించినా ఒకటే, ఏది కనిపించినా దాంతో మనం జాయిన్ చేయాలి. రెండు ఒకటని చెప్పాను. ఒకవేళ అక్కడ హర్రిడ్లీ ఉందనుకోండి యాడ్వర్బ్, అది దానికి యాడ్వర్బల్ ఫ్రేజ్ ఏముంటుంది? ఇన్ ఏ హర్రీ. సో ఇన్ ఏ హర్రీ రాసిన ఒకటే, హర్రిడ్లీ రాసిన ఒకటే, హర్రీడ్లో ఉపయోగించి రాసిన ఒకటే, ఇన్ ఏ హర్రీ ఉపయోగించిన రాసిన ఒకటే. సింథసిస్ చేసినప్పుడు రెండు కలిపినప్పుడు కేర్ఫుల్లీ రాసిన ఒకటే, విత్ కేర్ రాసిన ఒకటే, కేర్లెస్లీ రాసిన ఒకటే, వితౌట్ కేర్ రాసిన ఒకటే. కేర్లెస్లీ వితౌట్ కేర్, కేర్ఫుల్లీ విత్ కేర్. ఇవి యాడ్వర్బులు, ఇవి యాడ్వర్బల్ ఫ్రేజులు. అలాగే దేర్ రాసిన ఒకటే, అట్ దట్ ప్లేస్ రాసిన ఒకటే. బ్యూటిఫుల్లీ ఇన్ ఏ బ్యూటిఫుల్ మేనర్, బ్యూటిఫుల్లీ రాసిన ఒకటే, ఇన్ ఏ బ్యూటిఫుల్ మేనర్. అంటే ఇక్కడ యాడ్వర్బ్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా పని చేసే విధానంలో ఇన్ ఏ బ్యూటిఫుల్ మేనర్ అని రాస్తాం. బ్రేవ్లీ యాడ్వర్బ్, యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుంది ఇన్ ఏ బ్రేవ్ మేనర్ రాసిన ఒకటే, లేదా విత్ బ్రావరీ రాసిన ఒకటే. సక్సెస్ఫుల్లీ అని రాసిన ఒకటే, విత్ ఏ గ్రేట్ సక్సెస్ అని రాసిన ఒకటే. హార్డ్ రాసిన ఒకటే, విత్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఎఫర్ట్. హార్డ్ అన్న యాడ్వర్బ్, విత్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఎఫర్ట్ అనేది యాడ్వర్బల్ ఫ్రేజ్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కింద రాసాం. క్విక్లీ యాడ్వర్బ్, అట్ ఏ గ్రేట్ స్పీడ్ అని యాడ్వర్బల్ ఫ్రేజ్, అట్ ఏ గ్రేట్ స్పీడ్. ఓకేనా. నెక్స్ట్ అండి స్విఫ్ట్లీ విత్ ఏ గ్రేట్ స్పీడ్. స్విఫ్ట్లీ అంటే ఎగరడం అండి, విత్ ఏ గ్రేట్ స్పీడ్ అంటే ఫ్లయింగ్ అంటే పక్షులు గట్టి ఎగరడం, ఏమైనా ఎగరడం అంటే దాన్ని స్విఫ్ట్లీ అంటాం. దానికి యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే విత్ ఏ గ్రేట్ స్పీడ్ అని కూడా రాయొచ్చండి. లైక్ క్వైట్లీ యాడ్వర్బ్, దానికి యాడ్వర్బల్ ఫ్రేజ్ ఇన్ సైలెన్స్. అంటే ఈ సెంటెన్స్లో ఇది ఉన్నా ఈ రెండు ఉన్నా సరే ఈ రెండింటిని ఉపయోగించి మనమే సింథసిస్ చేయాలి, రెండు సెంటెన్స్ని కలిపి రాయాలి. ఓకేనా. క్వైట్లీ అన్న ఇన్ సైలెన్స్ అన్న ఒకటే. ఇంటెన్షనల్లీ విత్ ఇంటెన్షన్. ఫూలిష్లీ ఇన్ ఏ ఫూలిష్ మేనర్, ఫూలిష్లీ రాసిన ఒకటే, ఇన్ ఏ ఫూలిష్ మేనర్ రాసిన ఒకటే. ఎలక్వెంట్లీ అని రాసిన ఒకటే, విత్ గుడ్ స్పీకింగ్ స్కిల్స్ అంటే బాగా మాట్లాడే నైపుణ్యం ఉంటుంది దాన్ని. ఎలక్వెంట్లీ విత్ గుడ్ స్పీకింగ్ స్కిల్స్. అన్వైజ్లీ వితౌట్ విజ్డమ్. రీసెంట్లీ రాసిన ఒకటే, అట్ ఏ రీసెంట్ డేట్ రాసిన ఒకటే. సూన్ రాసిన ఒకటే, అట్ అన్ ఎర్లీ డేట్ రాసిన ఒకటే. అవే టు అనదర్ ప్లేస్, అవే అంటే టు అనదర్ ప్లేస్. సూన్ అంటే అట్ అన్ ఎర్లీ డేట్, రీసెంట్లీ అంటే అట్ ఏ రీసెంట్ డేట్, హెవీ అంటే టు అనదర్ ప్లేస్, రెండు ఒకటే. ఈ విధంగా మనకి ఒక సెంటెన్స్ రెండింటిని సింథసిస్ చేసినప్పుడు ఇందులో ఏ ఉపయోగించి రాసినా ఒకటే. యాడ్వర్బల్ ఫ్రేజ్ అంటే యాడ్వర్బ్ ఉపయోగించి రాసిన ఒకటే, యాడ్వర్బల్ ఫ్రేజ్ రాసి ఉపయోగించిన ఒకటే. సో రెండు ఆన్సర్లు రైట్ అనమాట. ఓకే, ఇవన్నీ మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ సింథసిస్ చేసినప్పుడు రెండు సెంటెన్స్లలో ఒక సెంటెన్స్లో యాడ్జెక్టివ్ ఇస్తాడు. అప్పుడు మనం ఆ రెండు కలిపినప్పుడు యాడ్వర్బ్ లేదా యాడ్వర్బల్ ఫ్రేజ్ను ఉపయోగించి కలపాలనుకుంటున్నాం కదా, అప్పుడు దాన్ని యాడ్వర్బ్గా మార్చాలి. అంటే యాడ్జెక్టివ్కి ఎలవై పెట్టినట్లయితే యాడ్వర్బ్గా మారిపోద్దని నేను గతంలో కూడా మీకు ఈ వీడియో చేస్తున్నాను. యాడ్జెక్టివ్కి ఎలవై పెడితే యాడ్వర్బ్ అవుతుంది. మరోసారి గుర్తు చేస్తున్నాను. బ్యూటిఫుల్కి ఎలవై పెడితే బ్యూటిఫుల్లీ, కేర్ఫుల్కి ఎలవై పెడితే కేర్ఫుల్లీ, పంక్చువల్కి ఎలవై పెడితే పంక్చువల్లీ, ఇవన్నీ యాడ్వర్బ్గా మారిపోతాయి. బ్రేవ్కి ఎలవై పెడితే బ్రేవ్లీ, అన్ఫార్చునేట్కి ఎలవై పెడితే అన్ఫార్చునేట్లీ, హ్యాపీకి ఎలవై పెడితే హ్యాపీలీ, అలాగే స్లోకి ఎలవై పెడితే స్లోలీ, సర్టైన్కి ఎలవై పెడితే సర్టైన్లీ, ఇంటెన్షన్కి ఎలవై పెడితే ఇంటెన్షన్ అనేది ఇక్కడ నౌన్ అండి, ఇక్కడ రాశాను మీకు. నౌన్కి ఎలవై పెడితే ఇక్కడ ఇంటెన్షనల్లీ కూడా యాడ్వర్బ్ అవుద్ది. రూడ్కి ఎలవై పెడితే రూడ్లీ, హర్రీకి ఎలవై పెడితే హర్రీడ్లీ, ఫూలిష్కి ఎలవై పెడితే ఫూలిష్లీ, డీప్కి ఎలవై పెడితే డీప్లీ. ఇలా ఈ అడ్జెక్టివ్కి ఎలవై యాడ్ చేస్తే వచ్చేవన్నీ కూడా మనకి యాడ్వర్బ్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో నౌన్కి ఎలవై యాడ్ చేసినా యాడ్వర్బ్లు కూడా వస్తాయి. ఓకేనా. వీటిని కూడా మీరు తప్పనిసరి నేర్చుకోవాలి. వీటికి సంబంధించిన వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో యాడ్జెక్టివ్ సంబంధించి అక్కడ మీకు అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. రెండు సింపుల్ సెంటెన్స్లని ఈ యాడ్వర్బ్ లేదా యాడ్వర్బ్ ఫ్రేజ్ని ఉపయోగించి ఏ విధంగా సింథసిస్ చేయాలి, ఏ విధంగా కంబైన్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐ వెంట్ టు మార్కెట్, ఐ వాజ్ ఇన్ ఏ హర్రీ. నేను మార్కెట్కి వెళ్ళాను, ఐ వాజ్ ఇన్ ఏ హర్రీ, నేను ఆతృతలో ఉన్నాను. సో ఈ రెండింటిని ఉపయోగించి మనము ఒకే సింపుల్ సెంటెన్స్ రాయాలి. ఎందుకంటే ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఇది ఒక సింపుల్ సెంటెన్స్. ఓకేనా. అయితే ఐ వెంట్ టు మార్కెట్, ఐ వాజ్ ఇన్ ఏ హర్రీ, నేను ఆతృతలో ఉన్నాను అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే నేను తొందరపడ్డాం. చూడు గాబరా పడతా అంటారు, ఆతృత అంటారు కదా. నేను ఆతృతతో మార్కెట్కి వెళ్ళాను అని చెప్పడం.
సో ఐ వెంట్ టు మార్కెట్ హౌ అంటే ఇన్ ఏ హర్రీ అని వస్తుంది మీనింగ్. ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్. మార్కెట్కి వెళ్ళగలను, ఆతృతలో వెళ్ళాను, గాబరాలో వెళ్ళాను అని చెప్పడం. సో దాన్ని ఉపయోగించి మనం రాయాలి. ఐ వెంట్ టు మార్కెట్ ఇన్ ఏ హర్రీ. ఈ యాడ్వర్బల్ ఫ్రేజ్ని ఉపయోగించి రాయడం సరిపోదు. వెర్బ్ని బేస్ చేసుకుని రాయాలి. హౌ అని ప్రశ్న వచ్చింది కాబట్టి దీన్ని ఈ ఫస్ట్ సెంటెన్స్కి యాడ్ చేసి సరిపోద్దండి, ఇంకేం అవసరం లేదు. ఐ వెంట్ టు మార్కెట్ ఇన్ ఏ హర్రీ. లేదు ఇన్ ఏ హర్రీ బదులుగా హర్రీడ్లీ అని రాయొచ్చు అని చెప్పాను. హర్రీడ్లీ ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్, ఇది యాడ్వర్బ్. ఐ వెంట్ టు మార్కెట్ హర్రీడ్లీ రాసిన రైటే, ఐ వెంట్ టు మార్కెట్ ఇన్ ఏ హర్రీ రాసిన ఒకటే. ఓకేనా, యాడ్వర్బ్ను ఉపయోగించి రాసిన ఒకటే, యాడ్వర్బల్ ఫ్రేజ్ను ఉపయోగించిన రాసిన ఒకటే. ఈ రెండు సింపుల్ సెంటెన్స్ని సింపుల్గా ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చాం ఇందులో ఉన్నటువంటి యాడ్వర్బల్ ఫ్రేజ్ని తీసుకొని. ఓకేనా. నెక్స్ట్ హీ ప్లేడ్ క్రికెట్, హీ ప్లేడ్ హ్యాపీలీ. చూసారు, అతను క్రికెట్ ఆడాడు మరి హ్యాపీగా ఆడాడు. అంటే క్రికెట్ని హ్యాపీగా ఆడాడని చెప్పడం. ఈ ప్లేడ్ క్రికెట్ హౌ, ఎలా క్రికెట్ ఆడాడు, హ్యాపీగా ఆడాడు. సో ఈ మెయిన్ సెంటెన్స్ ఇది కదా, క్రికెట్ ఆడడం. ఎలా ఆడాడు, హ్యాపీలీ. అంటే ఇది యాడ్వర్బ్. సో ఈ యాడ్వర్బ్ను ఉపయోగించి ఈ రెండింటిని జాయిన్ చేశాడు. ఏంటంటే హీ ప్లేడ్ క్రికెట్ హ్యాపీలీ. సింపుల్ సెంటెన్స్ అయిపోయింది. ఒకటేనా. నెక్స్ట్ అండి, ఎందుకంటే ఇవి రెండు సింపుల్ సెంటెన్స్లు. ఇది ఏ వెర్బ్ అంటే ఇక్కడ ఫైనట్ వెర్బ్, ఇదొక ఫైనట్ వెర్బ్, ఇదొక సింపుల్ సెంటెన్స్, ఇదొక సింపుల్ సెంటెన్స్. ఈ రెండింటిని జాయిన్ చేసేసరికి ఒకే ఫైనట్ వెర్బ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అండి, ద లీడర్ స్పోక్, ఈ స్పోక్ ఫర్ ఏ మినిట్. లీడరు మాట్లాడాడు, ఈ స్పోక్ ఫర్ ఏ మినిట్, ఒక నిమిషం సేపు మాట్లాడాడు. లీడర్ మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, నిమిషం సేపు మాట్లాడాడు. ఎంతసేపు అని ప్రశ్నించినా కూడా యాడ్వర్బే కదా. కాబట్టి ఇక్కడ ఫర్ ఏ మినిట్, ఫర్ ఏ మినిట్ అనేది ఇక్కడ యాడ్వర్బల్ ఫ్రేజ్. ఈ స్పోక్ హౌ మచ్, ఎంతసేపు మాట్లాడంటే ఫర్ ఏ మినిట్. సో ఇది కూడా యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుంది. దాన్ని ఈ మెయిన్ సెంటెన్స్కి యాడ్వర్బల్ ఫ్రేజ్ ఎందులో ఉందో అది కాకుండా రిమైనింగ్ సెంటెన్స్ చివరిని యాడ్ చేయండి. ద లీడర్ స్పోక్ ఫర్ ఏ మినిట్. అలాగే ఎక్కడ చూడండి, యాడ్వర్బల్ ఫ్రేజ్ ఏ సెంటెన్స్ ఉందో ఆ యాడ్వర్బల్ ఫ్రేజ్ తీసుకొచ్చి రిమైనింగ్ సెంటెన్స్ చివరికి రాసిడమే. నెక్స్ట్ అండి, ఐ థ్యాంక్డ్ హిమ్, ఐ డిడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. ఐ థ్యాంక్డ్ హిమ్, ఐ డిడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. అంటే ఇక్కడ నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాను. ఐ డిడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్ అంటే ఆ థ్యాంక్స్ చెప్పడం కూడా విత్ ఆల్ మై హార్ట్ అంటే హృదయపూర్వకంగా చెప్పానని. ఆ థ్యాంక్స్ ఎలా చెప్పాడు, విత్ ఆల్ మై హార్ట్. ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్. దీన్ని ఉపయోగించి రాయాలి. ఐ థ్యాంక్డ్ హిమ్ రాసి ఇక్కడ యాడ్వర్బల్ ఫ్రేజ్ ఏదందో అది ఈజీగా దాంతో రాసాడు, విత్ ఆల్ మై హార్ట్. అంటే నేను అతనికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాను. దీనిని విత్ ఆల్ మై హార్ట్నే నేను ఇందాక లిస్ట్లో చెప్పలేదు, ఇంకో రాసేటంటే హార్టెడ్లీ అని రాయొచ్చు. హార్టెడ్లీ. ఓకేనా. ఐ థ్యాంక్డ్ హిమ్ హార్టెడ్లీ అని రాయొచ్చు, ఐ థ్యాంక్డ్ హిమ్ విత్ ఆల్ మై హార్ట్ అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ డిడ్ హిజ్ వర్క్, హీ వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. అతను పని చేశాడు, అతను తన పని చేశాడు. హీ వాజ్ నాట్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. దాని గురించి అతను కేర్ఫుల్గా జాగ్రత్త తీసుకోలేదు. దాని గురించి అతను పని ఎలా చేశాడు, కేర్లెస్గా చేశాడు. అంటే నాట్ కేర్ఫుల్, ఇది నాట్ కేర్ఫుల్ అని రాయకూడదు. మనం దీన్ని రెండింటిని జాయిన్ చేసినప్పుడు యాడ్వర్బల్ ఫ్రేజ్ ఉపయోగించాలి. అంటే అతని పని ఎలా చేశాడు, హౌ అని ప్రశ్నిస్తే నాట్ కేర్ఫుల్ అంటే కేర్ఫుల్గా చేయలేని అర్థం. అంటే కేర్లెస్లీ అని రాయాడు. ఓకేనా. కేర్లెస్లీ అని రాయాలి. అంటే హీ డిడ్ హీజ్ వర్క్ కేర్లెస్లీ, నాట్ కేర్ఫుల్ని కేర్లెస్లీ అనే యాడ్వర్బ్ మార్చ్. లేదా ఇంకా రాయొచ్చు, ఈ డిడ్ హీజ్ వర్క్ వితౌట్ కేర్. వితౌట్ కేర్, వితౌట్ కేర్ అనేది యాడ్వర్బల్ ఫ్రేజ్, కేర్లెస్లీ అనేది యాడ్వర్బ్. ఈ విధంగా రెండిట్లు ఏ విధంగా రాసినా ఒకటే ఆన్సర్ వస్తుందండి. ఓకేనా. అంటే అతను నిర్లక్ష్యంగా కేర్లెస్గా చేశాడని వర్క్ని. హీ డిడ్ ఇట్ విత్ ఏ గ్రేట్ సక్సెస్. అతను అది చేశాడు, అది ఎలా చేశాడు, విత్ ఏ గ్రేట్ సక్సెస్. ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్. దాన్ని పెట్టి రాశాడు హీ డిడ్ ఇట్. అంటే సేమ్ ఇందులోనే ఆన్సర్ ఉంది.
విత్ ఏ గ్రేట్ సక్సెస్. ఇది రెండు వేరు వేరు సెంటెన్స్ రాయడం కన్నా ఒకటే సెంటెన్స్ సింపుల్గా గ్రేట్ సక్సెస్. లేదా దీని బదులుగా ఎట్ రాయొచ్చండి, సక్సెస్ఫుల్లీ అని రాయొచ్చు. ఈ డిడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ, అడు దానిని సక్సెస్ఫుల్గా చేశాడని అర్థం. ఈ ఫర్గాట్ హిజ్ బుక్స్, అతను తన బుక్స్ మర్చిపోయాడు. హీ వాజ్ కేర్లెస్, అతను కేర్లెస్గా ఉన్నాడు. సో హీ ఫర్గాట్ హిజ్ బుక్స్, హీ వాజ్ కేర్లెస్. హీ ఫర్గాట్ హౌ అంటే అతను ఏ విధంగా మర్చిపోయాడంటే కేర్లెస్గా మర్చిపోయాడని అర్థం. అంటే ఇక్కడ కేర్లెస్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. కేర్లెస్ అనేది ఎవరి గురించి చెప్తుంది, ఇక్కడ నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి చెప్తుంది. దాన్ని ఏమంటాం, యాడ్జెక్టివ్ అంటాం. ఈ యాడ్జెక్టివ్ని మనము యాడ్వర్బ్గా మార్చాలి, ఎందుకంటే ఈ సెంటెన్స్ చివరి తీసుకొచ్చి రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే కేర్లెస్లీ. హీ ఫర్గాట్ హిజ్ బుక్స్ కేర్లెస్లీ అంటే నిర్లక్ష్యంగా అతను ఆ బుక్స్ని మర్చిపోయాడు. ఎలా మర్చిపోయాడు, నిర్లక్ష్యంగా అని అర్థం. సో హీ ఫర్గాట్ హిజ్ బుక్స్, ఈ యాడ్జెక్టివ్కి చివరన ఎలవై పెట్టడం కేర్లెస్లీ. ఈ ఫర్గాట్ హిజ్ బుక్స్ కేర్లెస్లీ. ఓకేనా. నెక్స్ట్ అండి, గ్రేట్ పీపుల్ సర్వ్ దేర్ కంట్రీ. గ్రేట్ పీపుల్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద మహానుభావులు, వాళ్ళు ఆ కంట్రీకి సర్వ్ చేశారు. దే సర్వీస్ ఈజ్ సెల్ఫ్లెస్ అంటే వాళ్ళ సర్వీసు సెల్ఫ్లెస్ అనమాట. ఓకేనా, అంటే ఎటువంటి స్వార్థంతో లేనిది. ఇక్కడ దీనిని రెండింటిని కలిపి మనము ఒక సింపుల్ సెంటెన్స్గా రాయాలి. సో గ్రేట్ పీపుల్ సర్వ్ దేర్ కంట్రీ హౌ సెల్ఫ్లెస్లీ. హౌ అంటే ఇక్కడ కూడా దేర్ సర్వీస్ ఈజ్ సెల్ఫ్లెస్ అనేది, ఈ సర్వీస్ సెల్ఫ్లెస్ అనేది దేని గురించి చెప్తుందండి, సర్వీస్ గురించి మాట్లాడుతుంది. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి మాట్లాడితే ఏమవుద్దండి, ఇది యాడ్జెక్టివ్ అవుద్ది. సో మనం దీనిని యాడ్వర్బల్ ఫ్రేజ్ ఉపయోగించి రాయాలి కాబట్టి గ్రేట్ పీపుల్ సర్వ్ దేర్ కంట్రీ సెల్ఫ్లెస్లీ. సెల్ఫ్లెస్కి ఎలవై పెడితే అది యాడ్వర్బ్గా మారిపోతుంది యాడ్జెక్టివ్కి. ఓకేనా. గ్రేట్ పీపుల్ సర్వ్ దేర్ కంట్రీ సెల్ఫ్లెస్లీ అంటే ఎటువంటి స్వార్థం ఆలోచించకుండా వాళ్ళు సర్వ్ చేశారని అర్థం. ఓకేనా. ఈ విధంగా మనము ఇక్కడ ఒకళ్ళు యాడ్జెక్టివ్ ఇచ్చినట్లయితే దానిని ఎల్వై పెట్టి ఈ మొదటి సెంటెన్స్ చివరన రాయాలన్నమాట. ఈ విధంగా అప్పుడే రెండు కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్గా మారిపోతుంది. నెక్స్ట్ ఈ 9th ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఇది చెప్పేసి ఈ మోడల్. నెక్స్ట్ 10th ఎగ్జాంపుల్ చూద్దాం. హీ రోట్ ఏ లెటర్, హీ రోట్ కేర్ఫుల్లీ. అతను ఒక లెటర్ రాశాడు. ఎలా రాశాడు, కేర్ఫుల్గా రాశాడు. ఈ రోట్ ఏ లెటర్, ఈ రోట్ కేర్ఫుల్లీ. ఇక్కడ కేర్ఫుల్ అనేది ఎలా రాశాడంటే కేర్ఫుల్లీ యాడ్వర్బ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ యాడ్వర్బ్ను ఉపయోగించి ఇందులో ఈ రోట్ హౌ అని ప్రశ్నిస్తే అలా ఉంటుంది అన్నమాట క్లియర్గా ఆన్సర్. అదే యాడ్వర్బ్ దాన్ని తీసుకొచ్చి రాయాలి. ఒకవేళ అది యాడ్వర్బ్లో లేకపోతే అది యాడ్జెక్టివ్ అయినట్లయితే దాన్ని మనము ఎలవై పెట్టి రాయాలి. ఓకేనా. హీ రోట్ ఏ లెటర్ కేర్ఫుల్లీ. ఎందుకంటే యాడ్వర్బ్ ఏ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ కాకుండా మిగతా సెంటెన్స్ చివరిని రాయాలి. ఇది యాడ్వర్బ్ ఇందులో ఉంది కాబట్టి ఈ ముందున్న సెంటెన్స్ చివరిన యాడ్వర్బ్ని రాస్తే మనకి అది యాడ్వర్బ్ అదే ఒక సింపుల్ సెంటెన్స్ అయిపోద్ది అనమాట. ఈ రోట్ ఏ లెటర్ కేర్ఫుల్లీ. కేర్ఫుల్లీ కన్నా కేర్ఫుల్లీ బదులు ఇంకా ట్రై చేయండి. ఈ రోట్ ఏ లెటర్ విత్ కేర్ అని రాయొచ్చు. విత్ కేర్. సో ఈ రోట్ ఏ లెటర్ కేర్ఫుల్లీ రాసిన రైటే, విత్ కేర్ రాసిన రైటే. ఓకేనా. ఈ రోట్ ఏ లెటర్ కేర్ఫుల్లీ అని రాసిన ఒకటే, ఈ రోట్ ఏ లెటర్ విత్ కేర్ రాసిన ఒకటి. రెండింటిలో ఏ ఆన్సర్ అయినా ఒకటే. ఇది యాడ్వర్బ్ ఫ్రేజ్, ఇది యాడ్వర్బ్. నెక్స్ట్ హీ వెంట్ టు స్కూల్, హీ వాజ్ పంక్చువల్. అతను స్కూల్కి వెళ్తాడు, అతను పంక్చువల్ టైం ప్రకారంగా పంక్చువల్ అనమాట. అంటే సమయాన్ని పాటిస్తారన్నమాట. సో ఇది యాడ్జెక్టివ్. ఎవరి గురించి మాట్లాడుతుంది, బీఫామ్ యాప్ ఉంది కదా కాబట్టి సబ్జెక్టు గురించి మాట్లాడుతుంది కాబట్టి అది యాడ్జెక్టివ్. ఇప్పుడు హీ వెంట్ టు స్కూల్ హౌ పంక్చువల్ అనే యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్లో మార్చాలి. పంక్చువల్లీ. ఓకేనా. ఈ విధంగా ఈ వెంట టు స్కూల్ పంక్చువల్ అనేది యాడ్వర్బ్ను ఉపయోగించి రాయడం వల్ల ఒకే సింపుల్ సెంటెన్స్గా మారిపోయింది. ఈ స్పెంట్ ఆల్ హిజ్ మనీ, దిస్ వాజ్ ఫూలిష్. అతను మొత్తం డబ్బులంతటినీ ఖర్చు పెట్టేస్తాడు. దిస్ వాజ్ ఫూలిష్ అది తెలుగు తక్కుతాను. ఓకేనా. అంటే ఎలా ఖర్చు పెడతాడు, ఫూలిష్లీగా ఖర్చు పెడతాడు. మొత్తం ఈ ఫూలిష్ అనేది ఏంటంటే దీని గురించి చెప్తుంది. దేని గురించి, దిస్ అంటే అతను స్పెంట్ చేయడం, స్పెంట్ చేసే పని గురించి ఇక్కడ అంటే మొత్తం ఏంటంటే
సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. సో ఇప్పుడు ఏమంటారు హెచ్ అంటే హీ స్పెంట్ ఆల్ ఈజ్ మనీ ఫూలిష్లీ. అతను తన మనీని ఎలా ఖర్చు పెడుతున్నాడు? హౌ ఫూలిష్లీ. ఫూలిష్ అనే యాడ్జెక్టివ్కి ఎలా పెడితే ఫూలిష్లీ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ అండి హీ లవ్స్ మీ హిజ్ లవ్ ఈజ్ డీప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. హిజ్ లవ్ ఈజ్ డీప్. ఇది ఎలాగ ఉంది? డీప్గా ఉంది లవ్. సో ఇది యాడ్జెక్టివ్. ఇది అతను ఎలా ఆలోచిస్తున్నాడు? హౌ డీప్లీ అని రాయాలి. అంటే యాడ్జెక్టివ్ని యాడ్వర్బ్గా మార్చాలి. హీ లవ్స్ మీ డీప్లీ. ఓకేనా. ఇప్పుడు ఇది సింపుల్ సెంటెన్స్ అయిపోయింది యాడ్వర్బ్ని ఉపయోగించి. నెక్స్ట్ కంప్లీట్ దిస్ వర్క్ ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్. ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్. కంప్లీట్ దిస్ వర్క్ పని పోచండి. ఇట్ షుడ్ నాట్ బి డిలేడ్, అది లేట్ అవ్వకూడదు అని. అంటే కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేయాలి? లేట్ అవ్వకుండా కంప్లీట్ చేయాలని అర్థం. కాబట్టి ఇక్కడ షుడ్ నాట్ బి డిలేడ్ని ఏ విధంగా రాయాలి? దాన్ని ఒక యాడ్వర్బ్ ఫ్రేజ్గా మార్చేస్తే సరిపోద్ది. ఓకేనా. అంటే కంప్లీట్ దిస్ వర్క్ రాసి ఈ షుడ్ నాట్ బి డిలేడ్ ఎలా రాయొచ్చు అంటే వితౌట్ డిలే అని రాయొచ్చు. వితౌట్ డిలే. ఓకేనా. ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్. కంప్లీట్ దిస్ వర్క్ వితౌట్ డిలే అని రాయాలి. నాట్ బి డిలే రాయకూడదు ఇక్కడ. ఓకేనా. వితౌట్ డిలే ఒక ప్రిపోజిషన్ పెట్టి యాడ్ చేసి రాస్తేనే అది యాడ్వర్బల్ ఫ్రేజ్ అవుతుంది అనమాట. కంప్లీట్ దిస్ వర్క్ వితౌట్ డిలే రాస్తే ఈ విధంగా నాట్ బి డిలేడ్ ఇచ్చినట్లయితే వితౌట్ డిలే రాయాలి. అలాగే ఇందాక మీకు చెప్పాను ఏంటంటే ఉదాహరణ నాట్ కేర్ఫుల్ ఇచ్చినట్లయితే నాట్ కేర్ఫుల్ అని రాయకూడదు. వితౌట్ కేర్ అని రాయాలి, లేదా కేర్లెస్లీ అని రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే నాట్ డిలేడ్ షుడ్ నాట్ బి డిలేడ్ని ఏమి రాయాలంటే వితౌట్ డిలే అని రాయాలి తప్ప నాట్ డిలేడ్ అని రాయకూడదు. అలాగే నాట్ కేర్ఫుల్ని వితౌట్ కేర్ అని రాయొచ్చు, లేదా కేర్లెస్లీ అని రాయొచ్చు. ద రివర్ వాజ్ ఫ్లోయింగ్ ఇట్స్ ఫ్లో వాజ్ స్లో. ద రివర్ వాజ్ ఫ్లోయింగ్ ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుంది? స్లోగా. దాన్ని ఎలవై పెట్టి రాసిన స్లోలీ. ద రివర్ వాజ్ ఫ్లోయింగ్ స్లోలీ. ఇక్కడ ఉన్న మిగతా రిమైనింగ్ పరిస్థితి అంటే దీని గురించే మాట్లాడుతుంది. ఆ పని ఎలా జరుగుతుందో చెప్తుంది ఇక్కడ. దాన్నే మనం యాడ్వర్బ్గా మారుస్తాం. అందుకే రెండో సెంటెన్స్ పూర్తిగా రాయవలసిన అవసరం లేదన్నమాట. ఓకేనా. ద రివర్ వాజ్ ఫ్లోయింగ్ స్లోలీ. ద రోజ్ హ్యాస్ థార్న్స్ అంటే ముళ్ళు కలిగి ఉంది. ఇట్ ఈస్ సర్టైన్. ఇట్ ఈస్ సర్టైన్. ఇప్పుడు సర్టైన్ ఇచ్చినప్పుడు ఇది యాడ్జెక్టివ్. దీనికి ఎలా పెడితే సర్టైన్లీ. ద రోజ్ హ్యాస్ థ్రోన్స్ సర్టైన్లీ. థార్న్స్ సర్టైన్లీ. ఓకేనా. లేదా సర్టైన్లీ ముందు పెట్టి రాసిన ఒకటే. సర్టైన్లీ ద రోజ్ హ్యాస్ థార్న్స్ రాసిన ఒకటి. సర్టైన్లీని ముందు పెట్టితే కామ పెట్టి రాయాలి, లేదా చివరిని పెట్టిన ఒకటి. ద రోజ్ హ్యాస్ థార్న్స్ సర్టైన్లీ అని రాసిన ఒకటే. ఓకేనా. గులాబీకి ఖచ్చితంగా ముళ్ళు ఉన్నాయని చెప్పడం. గులాబీకి ఖచ్చితంగా ముళ్ళు ఉన్నాయని చెప్పడం సర్టైన్లీ అంటే. రాణా ప్రతాప్ వాజ్ ది గ్లోరీ ఆఫ్ మేవార్, దెర్ ఈజ్ నో డౌట్. రాణా ప్రతాప్ మేవార్ యొక్క కీర్తి, మేవార్కి ఒక దేవుడు లాంటి వాడు. దెర్ ఈజ్ నో డౌట్, అందులో డౌట్ లేదు. ఇప్పుడు దానిని ఒక రెండింటిని కలిపి ఒక సింపుల్ సెంటెన్స్గా యాడ్వర్బ్ ఫ్రేజ్ని ఉపయోగించాలి రాస్తాం. అంటే నో డౌట్ని ఎప్పుడో ఇచ్చినట్లయితే మనకి ఎగ్జామ్ సెంటెన్స్లో అన్డౌటెడ్లీ అని రాయాలి. అన్డౌటెడ్లీ. ఓకేనా. రాణా ప్రతాప్ వాజ్ అన్డౌటెడ్లీ. రాణా ప్రతాప్ వాజ్ వెంటనే ఈ వెర్బ్ తర్వాత రాసిన అన్డౌటెడ్లీ ద గ్లోరీ ఆఫ్ మేవార్. లేదా అన్డౌటెడ్లీ స్టార్టింగ్ రాయొచ్చు. అన్డౌటెడ్లీ కామా రాణా ప్రతాప్ వాజ్ ద గ్లోరీ ఆఫ్ మేవార్. లేదా ఇక్కడ బీఫామ్ వెర్బ్ తర్వాత వెంటనే రాసేయాలి అన్డౌటెడ్లీ. నో డౌట్ అని ఇచ్చినట్లయితే అన్డౌటెడ్లీనే మార్చేయాలి. అది యాడ్వర్బ్ కింద మారిపోద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి ఈ సాల్వ్డ్ ది క్వశ్చన్ హీ టుక్ నో టైమ్. హీ టుక్ నో టైమ్ అంటే ఇక్కడ అతను క్వశ్చన్ సాల్వ్ చేశాడు. హీ టుక్ నో టైం, అతను ఎక్కువ టైం తీసుకోలేదు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు ఈ సాల్వ్డ్ ది క్వశ్చన్ హౌ అంటే నో టైం అయింది కదా. నో టైం కానీ ఇచ్చినట్లయితే ఇన్ నో టైం అని రాయాలి. ఇన్ నో టైం ఇన్ని పెట్టి రాయాలి. ఈ సాల్వ్డ్ ది క్వశ్చన్
ఇన్ నో టైం. ఓకేనా, నో టైం ఇచ్చినట్లయితే రాయాలంటే ఇన్ నో టైం అని రాయాలి. ఇది యాడ్వర్బల్ ఫ్రేజ్. అంతేగా నో టైం అని రాయకూడదు. ఇందాక నాట్ కేర్ అన్నాం కాబట్టి దాన్ని ఏమన్నా ఉంటే వితౌట్ కేర్ అని రాస్తాం. నో కేర్ని వితౌట్ కేర్ అని రాస్తాం. నో కేర్ఫుల్ని వితౌట్ కేర్ అని రాస్తాం, లేదా కేర్లెస్ అని రాస్తాం. అలాగే నో టైంని నో టైం అని రాయకూడదు, ఇన్ నో టైం అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈ స్టేడ్ ఎట్ మై హోమ్ ఇట్ వాజ్ సన్సెట్. అంటే అతను మా ఇంటి దగ్గర స్టే చేశాడు. ఇట్ వాజ్ సన్సెట్, ఇప్పుడు సూర్యుడు ఉదయించాడు అంటే ఉదయించినంత వరకు కూడా అతను స్టే చేశాడని అర్థం. అయితే ఈ విధంగా సన్సెట్ ఇచ్చినప్పుడు ఏదంటే ఈ స్టేడ్ ఎట్ మై హోమ్, దీనిని యాడ్వర్బల్ ఫ్రేజ్ కింద బై సన్సెట్ అని రాయాలి. బై సన్సెట్ అని రాయాలి. సన్సెట్ ఇస్తే ఈ స్టేడ్ ఎట్ హోమ్ బై సన్సెట్ అంటే సూర్యుడు ఉదయించిన వరకు మా ఇంటి దగ్గర స్టే చేశాడని చెప్పడం. ఓకేనా. విధంగా సన్సెట్ ఇస్తే బై సన్సెట్ అని రాయాలి. నో టైం ఇస్తే ఇన్ నో టైం అని రాయాలి. ఐ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్, మై ఆన్సర్స్ వర్ కరెక్ట్. నేను అతని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, అవి కరెక్ట్గా ఉన్నాయి. సో ఐ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్ కరెక్ట్లీ అని రాయాలి. కరెక్ట్కి ఇక్కడ ఏంటంటే యాడ్జెక్టివ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఏమవుతుందంటే దీన్ని ఎలవై పెట్టి రాయాలి. ఐ ఆన్సర్డ్ హిస్ క్వశ్చన్స్ కరెక్ట్లీ. ఏంటిది యాడ్వర్బ్ ఇది. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈ కిక్డ్ మీ ఇట్ వాజ్ ఇజ్ ఇంటెన్షన్. అతను నన్ను తన్నాడు, ఇట్ వాజ్ ఇజ్ ఇంటెన్షన్. ఇప్పుడు ఏడాలంతేనండి, ఈ కిక్డ్ మీ ఎలా తన్నాడు, ఇంటెన్షనల్గా తన్నాడు. అంటే ఇంటెన్షన్ని ఇక్కడ యాడ్జెక్ట్, ఇది నౌన్, ఇది ఇంటెన్షన్ నౌన్. దీనికి ఎలవై పెట్టండి, ఇంటెన్షనల్లీ. ఓకేనా. ఈ కిక్డ్ మీ ఇంటెన్షనల్లీ అంటే కావాలని నన్ను తన్నాడు అని అర్థం. ఈ విధంగా ఇది యాడ్వర్బ్ని రాయడం వల్ల ఇది యాడ్వర్బ్తో కలిపి రెండు సెంటెన్స్ని కలిపి ఒకే సింపుల్ సెంటెన్స్గా మార్చడం జరిగిందనమాట. నెక్స్ట్ అండి, ఈ బికేమ్ ఇల్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండో సెంటెన్స్ ఎందుకు రాయట్లేదంటే మొదటి సెంటెన్స్లో జరిగే పని గురించి చెప్తుంటారు, ఇంక వేరే సెంటెన్స్ కాదు ఇది. అందుకే సింపుల్గా యాడ్వర్బ్గా మార్చేసి మనం సింపుల్గా ఒకే సెంటెన్స్గా రాస్తాను అన్నింటికను. ఈ బికేమ్ ఇల్ ఇట్ వాజ్ అన్లక్కీ. ఈ బికేమ్ ఇల్ అతన్ని బాగా నీరసపడిపోయాడు. ఇట్ వాజ్ అన్లక్కీ అంటే అతను ఇల్లు అయిపోవడము దురదృష్టం అనమాట. దురదృష్టవశత్తు అతను నీరసం అయిపోయాడని చెప్పడం. అంటే అన్లక్కీ అనేది యాడ్జెక్టివ్ ఎందుకంటే అతని యొక్క జబ్బు గురించి చెప్తుంది అన్లక్కీ అనేది. ఈ యాడ్జెక్టివ్ని మనం ఎలవై పెట్టి రాయాలి. ఈ బికేమ్ అన్లక్కీని స్టార్టింగ్లో రాసండి, అన్లక్కీలీ ఈ బికేమ్ ఇల్. అదే ఈ బికేమ్ ఇల్ అన్లక్కీలీ చివరి రాసిన ఒకటే, స్టార్టింగ్లో రాసిన ఒకటే. ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ ఫర్గాట్ మై పెన్ ఐ వాజ్ కేర్లెస్. నేను నా పెన్ మర్చిపోయాను, నేను కేర్లెస్గా ఉన్నాను. అంటే ఐ ఫర్గాట్ మై పెన్ హౌ, ఎలా మర్చిపోయాను, కేర్లెస్లీ. ఐ ఫర్గాట్ అంటే ఇక్కడ ఇది యాడ్జెక్టివ్, దానికి ఎలవై పెట్టడమే. ఐ ఫర్గాట్ మై పెన్ కేర్లెస్లీ. ఓకేనా. ఐ ఫర్గాట్ మై పెన్ కేర్లెస్లీ. హీ ర్యాన్ ఏ రేస్, హీ ర్యాన్ ఫాస్ట్. అతను రేస్లో పరిగెట్టాడు. ఎలా పరిగెట్టాడు, హౌ ఫాస్ట్. కాబట్టి హీ ర్యాన్ ఏ రేస్ ఫాస్ట్ అనాలి, ఫాస్ట్. అదే దానికి కానీ మరి ఎలవై పెడితే తప్పు, ఎందుకంటే ఫాస్ట్లీ అనేది ఎక్కడ కూడా లేదు. ఫాస్ట్ అంటేనే యాడ్వర్బ్, దానికి ఎలవై పెట్టకూడదు. ఓకేనా. నెక్స్ట్, హీ ఫెయిల్డ్ ఇట్ వాజ్ అన్ఫార్చునేట్. అంటే అతను ఫెయిల్ అయ్యాడు, అది అన్ఫార్చునేట్ అది. ఓకేనా, దురదృష్టవశాత్తు జరిగింది. అందువల్ల దాన్ని ఏంటంటే ఈ అన్ఫార్చునేట్లీగా అతను ఫెయిల్ అయ్యాడు. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఈ ఫెయిల్డ్ అని రాయాలి. కాబట్టి ఒకసారి ఇట్లా ముందు పెట్టి రాస్తే సింపుల్గా మనకు సరిపోద్ది. అన్ఫార్చునేట్లీ ఈ ఫెయిల్డ్ అని, దురదృష్టవశాత్తు అతను ఫెయిల్ అయ్యాడని. అలాగే ఇక్కడ కేర్లెస్లీ, ఐ ఫర్గాట్ మై పెన్ కేర్లెస్లీ. అలాగే ఇక్కడ అన్లక్కీలీ, అన్ఫార్చునేట్లీ అని ఎప్పుడు కూడా ముందునే రాయండి మ్యాక్సిమం. ఓకేనా. అన్లక్కీలీ, అన్ఫార్చునేట్లీ అనేది ముందు రాస్తే మనకు ఈజీగా ఉంటుంది. సర్టైన్లీ కూడా ముందు రాయొచ్చు, సర్టైన్లీ కూడా స్టార్టింగ్ పెట్టి రాయొచ్చు. ఓకేనా. ఈ విధంగా మనము
రెండు సింపుల్ సెంటెన్స్లని యాడ్వర్బ్ను కానీ యాడ్వర్బల్ ఫ్రేజ్ని ఉపయోగించి ఒకే సింపుల్ సెంటెన్స్గా జాయిన్ చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్లక్కీలీ స్పెల్లింగ్ ఏంటంటే LUCKILY, తప్పు రాశాను. అన్లక్కీలీ హీ బికేమ్ ఇల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నో టైం అని వస్తే ఇన్ నో టైం అని రాయాలి. సన్సెట్ అని ఇచ్చినట్లయితే బై సన్సెట్ అని రాయాలి. అలాగే నో డౌట్ అని వస్తే అన్డౌటెడ్లీ అనేది వెర్బ్ తర్వాత రాసిన ఒకటే, లేదా స్టార్టింగ్లో పెట్టి రాసిన ఒకటి అన్డౌటెడ్లీ. ఓకేనా, ఆ విధంగా మీకు ఆల్రెడీ ముందు చెప్పిన లిస్టులు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏవి ఇచ్చినా మనం ఈజీగా రాయడానికి వద్దనమాట. ఓకే ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్గా ఇచ్చినట్లయితే దానికి ఎలవై పెట్టడం చివరన. ఓకేనా, సో మెయిన్ యాడ్జెక్టివ్ ఉన్నది యాడ్వర్బ్ ఉన్న సెంటెన్స్ రాకుండా మిగతా సెంటెన్స్నే ముందు రాసి చివరిన యాడ్వర్బ్ను కానీ యాడ్వర్బ్ ఫ్రేజ్ కానీ యాడ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అక్కడ బెల్ అని ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఒక చేయండి. అప్పుడు నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేయకపోతే నా యూట్యూబ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావు. తప్పనిసరిగా దాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.